న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ పట్టణంలోని పాడె మోసిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కాగజ్ నగర్ గుంటూరు కాలనీకి చెందిన రామారావు రాత్రి మరణించాడు. విషయానికి తెలుసుకున్న సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ డైట్ కళాశాలలో విద్యార్థులతో కలిసి మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు 3 రోజులపాటు సిద్దిపేటలో ఈ మహాసభలు జరగనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శశి, మహేష్, సాయి, విద్యార్థులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్లు నిరసన చేపట్టారు. ప్రశ్నిస్తే కేసుల కక్ష సాధింపు కేసు అని అసెంబ్లీ ప్రాంగణంలో వారంతా నినాదాలు చేశారు. మ్లలు తమ వెంట తెచ్చిన ప్లకార్డులను పోలీసులు, భద్రతా సిబ్బందికి అప్పగించి సభలోకి వెళ్లారు. గ్యారెంటీలు ప్రశ్నిస్తే ఓట్కంటి గ్యారెంటీలు ప్రశ్నిస్తే ఓట్కంటి గ్యారెంటీలు ప్రశ్నిస్తే ఓట్కంటి గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా ఓట్కంటి గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా ఓట్కంటి గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఓట్కంటి గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా. బెజ్జూర్ అమిత్ షా దిష్టిబొమ్మ ఊరేగింపు. బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో యువత శుక్రవారం అమిత్ షా దిష్టిబొమ్మను పాడెగట్టి ఊరేగించిన ప్రధాన కూడలిలో దహనం చేశారు. రాజ్యాంగం ద్వారా ఎన్నికై కేంద్ర మంత్రిగా ఉంటూ అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలు సరికాద్దన్నారు. భారత ప్రభుత్వం ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మొన్న పార్లమెంట్ లో అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల సందర్భంగా మేము ఇవాళ మర్తిడి గ్రామం బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామం నివాసులు ఇవాళ యూత్ మొత్తం నిరసన జరపడానికి ముందుకొచ్చారు. సో ఆయన దిష్టి బొమ్మను దహనం చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనని పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు అనువాదిస్తున్నారన్న మాట ఇవాళ బాగా మందిని కలిసివేసింది. గ్రామాన్ని అందరూ నిరసన జరపడానికి ఇవాళ ముందుకొచ్చారు. సో ఈ నిరసన అనేది ఈయన మాత్రం భారతదేశానికి మొత్తానికి ఇవాళ చేస్తున్న పదవి భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పెట్టిన దయ ఆయననే అసలు దేవుడు ఆయనకు. సో ఆయన మొక్కాల్సింది. ఆయనపై ఈరోజు అనుచిత వాక్యాల అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడడం జరిగింది. సో దానికి నిరసనగా ఇవాళ మర్తిడి యువత మొత్తం ముందుకొచ్చి రోడ్డు మీద నిరసన జరపడం జరుగుతుంది. జై భీమ్, జై జై జై.